మేడిపల్లి స్వాతి హత్య కేసులో దర్యాప్తు కొనసాగుతోంది. స్వాతి డెడ్ బాడీని ముక్కలు చేసి చేతులు కాళ్లను కవర్లో పెట్టి మూసీలో పడేశాడు భర్త మహేందర్ రెడ్డి. మూసీలో ఎంత గాలించినా దొరకని స్వాతి చేతులు కాళ్లు దొరకలేదు. 10 కిలోమీటర్ల వరకు గాలించినా ప్రయోజనం లేకుండా పోయింది. మూసీ ప్రవాహం ఎక్కువగా ఉండటంతో శరీర భాగాలు కొట్టుకుపోయాయి. గాంధీ మార్చురీలోనే స్వాతి మొండెం ఉంది. పూర్తి శరీర భాగాలతోనే స్వాతి మృతదేహాన్ని అప్పగించాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. లేదంటే మృతదేహాన్ని తీసుకెళ్లమన్నారు. మరోవైపు వికారాబాద్ జిల్లా కామారెడ్డిగూడలో స్వాతి బంధువులు ఆందోళనకు దిగారు. మహేందర్ రెడ్డి ఇంటి ముందు ధర్నాకు దిగారు. వికారాబాద్ జిల్లా కామారెడ్డిగూడలో స్వాతి తల్లి స్వరూప సంచలన వ్యాఖ్యలు చేశారు. నా కూతురిని చంపినట్లే నా అల్లుడిని కూడా చంపాలన్నారు. అప్పుడే మాకు మనశ్శాంతి దొరుకుతుందన్నారు. లేకపోతే నా కుటుంబానికి మళ్లీ ప్రమాదం ఉంటుందని తల్లి స్వరూప ఆందోళన వ్యక్తం చేశారు. నా కూతురుని నరికినట్టుగానే అతన్ని ముక్కలు ముక్కలుగా నరికి చంపాలని డిమాండ్ చేశారు. మహేందర్ రెడ్డితో పాటు వారి కుటుంబ సభ్యులు వస్తేనే అంత్యక్రియలు జరిపిస్తామని, లేకుంటే చేయమని చెప్పారు. అయితే ఈ పరిస్థితుల్లో స్వాతి ఇంటి ముందు భారీగా పోలీస్ బలగాలు మోహరించాయి. ఏం చెప్పిండో తెలియదు. మా అక్క అప్పటికి ఇక చాలా ఏడ్చి వెళ్ళిపోయి హాస్టల్ ఉంది ఒక 4 days. మళ్ళీ తనే తొలికొచ్చి ఉంచిండు. ఇక అట్లా వేసిండు. చాలాసార్లు ఆమెను మస్తు కొట్టిండు సార్, మస్తు హింసించిండు. ఆమె ఎంత కొట్టినా ఎంత చేసినా ఏదో మీద మాటలకు ప్రేమ అయితే చూపించిండు. ఇక నమ్మించిండు, ఇక మోసం చేసిండు. కానీ ఇప్పుడు ఆమె ఇట్లా చంపిండు. అట్లా ఆ డెడ్ బాడీ తీసుకొని రావాలి, లేదంటే ఉరి శిక్ష ఇప్పియాలి. మీరే వేయాలి ఏదన్నా ఒకటి. మేమైతే బతుకం. మా డాడీ కూడా ఆటో డ్రైవింగ్ చేస్తాడు. మా డాడీ పైన ఇంకా చాలా కక్ష. ఎక్కడి నుంచి వచ్చి ఎప్పుడు వచ్చి చంపేది తెలియదు. చాలా సైకో సార్. అది ఎప్పుడు చంపేది తెలియదు. మా డాడీ లేకపోతే మేమైతే ఎట్లయినా ఉండం. నేనైతే మా అక్క చచ్చిపోయింది సార్, నేను బతుక అని గురి శిక్ష చేపిస్తే ఏదన్నా ఒకటి, లేదంటే ఆయన పేరు మీదనే చచ్చిపోతాం. వా పిల్లి ఎట్లా చచ్చిపోయిందో, వా పిల్లి ఎట్లా ముక్కలు అయ్యిందో, మేము అన్ని ముక్కలు ముక్కలు చేసి బట్టలు కట్టి మేము కూడా యాన్న నాగలో పడేసేస్తాం. మా చేతికి పట్టి వాడిని తెచ్చి మేమే చంపుతాం, మీరెవ్వరు చంపదు. మనం బిగుడంగా పెళ్ళాలు మొగలు దేశం మీద మస్తు ప్రేమించి పెళ్లిళ్ళు చేసుకున్న వాళ్ళు ఉన్నారు. పెళ్లిళ్ళు చేసుకొని కొట్టినా తిట్టినా గానన్నా భరించుకొని సంసారాలు చేసినాం, పిల్లలు కన్నాం. ఈయనంతా కాతుకుడు ఎవ్వడు లోకం మీద లేడు. అటువంటి వాడు ఉండొద్దు. ఉన్నా గాని చాలా పాతకం అవుతుంది. ఇంకోగాని చేస్తాడు. ఇవాళ మొన్న దాన్ని చేసినా ఇంకో దాన్ని చేస్తే ఏం చేస్తాడంట అని అంటాడు. సార్ మీకు దండం చేసి చెప్తున్నా, వాడిని మటకము ఉంచొద్దు. మీరు చంపకపోతే మీ చదవకపోతే మాకు ఇయ్యండి, మేము చంపుతాం. మేము గొడ్డాలతో నరుకుతాం, కత్తులతో నరుకుతాం. ఆయన కూడా పిల్లని ఎట్లా ముళ్ళ కట్టి పడేసిండో మేము కూడా వాడిని బట్టలు పడేస్తాం. మాకు అదే చికిత్స కావాలి. మాకు ఇంకా రూపాయి వద్దు, వాని ఇల్లు వద్దు, వాని ఆస్తి వద్దు. మా పిల్ల సరిగా వాని జీవి కూడా పోవాలి, అంతే మాకు. అదే సార్ మీకు దండం చేసి చెప్తున్నా కదా, అదే మాకు కావాలి. మాకు రూపాయి వద్దు. వాళ్ళ తల్లి చచ్చిపోతాడు, వాళ్ళ తండ్రి చచ్చిపోతాడు. ఒక పిల్లున్నది, ఆ పిల్లని కూడా ముందు కూడా ఇట్లా చేసిండంట. వాడు ఏం చేయాలి? ఆ పిల్లని కూడా చంపితే ఏం చేయాలి చెప్పు. వద్దు సార్, సార్ మీకు దండం చేసి చెప్తున్నా కదా, వాడిని అయితే మా చేతికి పట్టిండి, వాడిని తీసుకురండి. ఇలా లీటర్ మంది డబ్బా పైసలు ఇచ్చే వాడిని తాగుకుంటూ వచ్చా గిన్నె కలుసుదామా నరక పెంచుకుంటాడా, మందు తాగి ముందు ఇంటికి వస్తాడా, అదొకటే కావాలి సార్. వాడు ఎన్ని అడుకున్నాడు అనుకో, ఇంకొక బిడ్డ ఇంకొక కడుకుంది, నమ్మగడు ఆటో నడిపిస్తాడు సార్. వాడు ఎన్ని అడుకున్నా వాళ్ళని చంపుతాడు సార్. వాడు మంచాడు కాడా. నిన్న బిడ్డ సంసారం చేసేటప్పుడు కూడా వద్దు బిడ్డాడు మంచాడు కాడన్నా, అమ్మ ఒక్కనికే సంసారం చేస్తాన్నదే, అయితే మన బిడ్డ ఎన్నుకున్నా కూడతామన్నా. నా ఇంటికి రాకుండా సార్, నా కళ్ళ కనిపిస్తావు బిడ్డ గిన్నె ఇల్లు అన్నా, నీకు పెట్టేదేనా నేను డాడీ కాలు మాకు పెట్టిస్తా బిడ్డన్నా. నా బిడ్డని చంపిండు సారు, అందుకేమన్నా కావాల్సి ఉంటే నన్ను అడిగేది సారు. ఆడికి వీళ్ళ మీద నమ్మకం లేదు. భూమి రాసిమంటే అని పేరున్న భూమి బిడ్డ పేర చేసింది. బిడ్డ దగ్గర భూమి అమ్మి మీ పని చేస్తా. నా బిడ్డ కాలేజ్ కాడికి పోతే నా బిడ్డకి ఏం చెప్పిండంట, పోయి ఇగో మీ అక్కకు పిచ్చిలు వేసింది, తాపోదామంట కారు తీసుకొని పోయిండంట. బిడ్డ స్కూల్ పని చేసింది. ఆ బిడ్డను ఎట్లా వస్తుందా సార్? ఈ బిడ్డను చంపినాకాడు. ఆ బిడ్డ గురించి అన్ని చంపాలి. ఇప్పుడు ఇద్దరు బిడ్డలకేమో మోసం ఉండో. ఒక పిల్లగాడు చిన్నగా నా బిడ్డను తెచ్చినా తేకపోయినా ఇద్దరు ఒకటి సార్. ఉన్న బిడ్డ చెప్తా సార్. విషయంలో పూర్తిగా ఖండించి ఏదైతే చేసిండో అతనికి తగిన చట్టరీతమైన శిక్ష అనుభవించాలి. ఏదైతే శిక్షలు ఉన్నాయో ఆ శిక్షలని కఠినంగా శిక్షించాలని మా గ్రామాల తరఫున ప్రజలందరూ కోరుకుంటారు. అదేవిధంగా ఏంటంటే అమ్మాయి వాళ్ళు అబ్బాయి వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఇంకా ఖనన అయితే జరగలేదు, ఖనన జరగాలని చూస్తారు. దాన్ని మాట్లాడి చేస్తామని ఇప్పుడే సిఐ గారు మాట్లాడారు.
దాన్ని చేయాలని చెప్పి దాని మీద ఊళ్ళో అంటే చేసిన పని చాలా చిన్న పని కాదు. జలగేంచి వచ్చి ఆయన బయట ఏం చేస్తాడు, బయట ఎక్కడ చూసినా ఇంత దుర్మార్గమైన పని చేసినా ఎవరైనా కూర్చోరు. ఇలాంటి పని చేసినప్పుడు బయట తిరగదని ఎవరికైనా ఉంటుంది. ఇలాంటి పని చేసినప్పుడు బయట తిరగరాదు. ఒక అమ్మాయికి బయట తిరుగుతున్న ఇన్ని రోజుల స్వాతంత్రం వచ్చినా కూడా బయట తిరుగుతున్నది ఆడపిల్ల అంటే ఇంకా కూడా రక్షణ లేకుండా పోయింది. ఇప్పుడిప్పుడే బయటికి వెళ్తుంటే ఇట్లాంటి ఇన్సిడెంట్లు జరిగితే చాలా బాధాకరం. జరగదు కూడా, ఏదో క్షణికావేశమో లేకపోతే ఆలోచన తత్వం మారి చేసిండు, అది జరగదు. రేపు పొద్దుగల ఇలాంటివి జరిగితే కూడా ఇంకోడు నేర్చుకునే పరిస్థితి ఉంటుంది. ఇప్పటి వరకు జరిగింది, వాళ్ళు ఏదైతే జరిగిపోయింది. వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళ ఊళ్ళోకి వచ్చి ఇప్పుడు ఇది రెడ్డిలకు ప్లస్ వేరే కులాల మధ్యలో చిచ్చు రగిల్చే విషయాలు కూడా అవుతాయి. అసంటిది మా గ్రామంలో లేదు. పెళ్లి జరిగినప్పుడు ఎవరు అందరూ గ్రామస్తులు కలిసి వాళ్ళను మంచిగా ఉండాలనే ఉద్దేశంతోనే ఉంచిర్రు. అదేదో వాడికి క్రూరత్వం ఊరందరూ గ్రహించక వాడు చేసిన పనికి వాళ్ళ అమ్మ నాన్న కూడా బాధపడుతున్నారు. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఊళ్ళలోకి వస్తే వాళ్ళ ఏమో చేస్తారు మమ్మలను అనేది వాళ్ళ ఉద్దేశం. చేయమని చెప్పలే, అది జరిగింది సంఘటన. జరిగిన దానికి ఏదో చట్టపరంగానో ఇంకా వేరే పరంగా శిక్షలు ఉన్నాయి, వాళ్ళు చూసుకుంటారు. మేము ఏదైతే ఈ కార్యక్రమం చేపియాలి, ఎందుకంటే గ్రామంలో పెట్టడం మంచిది కాదు ఇది. ఎందుకంటే ఎవరికైనా మంచిది కాదు కదా సార్ ఇది ఏదైతే అంత్యక్రియ కార్యక్రమము ఎక్కువ రోజులు ఎవరు పెట్టరు. ఇది చేపియండి. వాళ్ళని వెళ్ళేయనిక మేమెవరం, మా చట్టంలో మా చేత చట్టం ఉన్నదా? ఇప్పుడు వాడు రక్షణ కోరిండు పోలీసు వాళ్ళను, మేము రక్షణ కోరినాం. అమ్మాయి తరఫున గ్రామస్తులు రక్షణ కోరిండ్రు, వాని ఆత్మరక్షణ కోసం వారు రక్షణ కోరిండు. ఇప్పుడు జరిగే కార్యక్రమం కావాలి. అటువంటి వాళ్ళు చట్టాలు ఏం చేయాలంటే అతనికి మరణ శిక్ష విధించాలి. ఎందుకంటే రేపు పొద్దుగల్లా చాలా అమ్మాయిల మీద కానీ వేరేళ్ళ మీద కానీ అఘాయితాలు జరుగుతున్నాయి. ఇలాంటివి మళ్ళీ పునరావృతం కాకుండా ఉండాలంటే కఠిన చర్యలు అమలు చేయాలి.